మంచాల కార్పొరేషన్లోని 43వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరి జ్యోతి శ్రీనివాసులు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో వారు ఏం చేయబోతున్నారు, ఎట్లా చెప్తున్నారు అని మనం తెలుసుకున్న చెప్పండి. ప్రచారం ఎట్లా చేస్తుంది? నా పేరు చిలివేరు జ్యోతి. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకొచ్చిన 43 డివిజన్కి మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మరియు సురేఖమ్మ యొక్క ఆశీస్సులతో ముందుకొచ్చాము. మేము ఈ వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నాము, మన ప్రేమ్సాగర్ రావు సారు మన మంచిర్యాలని ఎంతో అభివృద్ధిలో ముందంజలో నడిపిస్తున్నాడు. ఆయన అడుగుజాడలో నేను నా వంతుగా మన 43వ డివిజన్ను మంచిర్యాలలోనే ముందంజలో ఉంచుతా అని హామీ ఇస్తున్నా. మరి మీరు అలా నేను చేయాలి అంటే ముందు నన్ను మీరు ఓటేసి గెలిపించాలి. ఇక్కడ ప్రచారంలో తిరుగుతుంటే కూడా మాకు చాలా సమస్యలు చెప్తున్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం అని, కరెంట్ ప్రాబ్లమ్స్ అని, తర్వాత పోల్స్కి లైట్స్ లేవని, తర్వాత మస్కిటోస్ దోమలు ఎక్కువ ఉన్నాయని, రోడ్స్ బాగాలేవని, ఇవి చాలా సమస్యలు, వాటర్ ప్రాబ్లం ఉందని ఇవన్నీ చెప్తున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా మన సార్ దృష్టికి మేము తీసుకెళ్తాం. మన గవర్నమెంట్ మనది, కాంగ్రెస్ ప్రభుత్వమే మనది, ఎమ్మెల్యే సార్ మనోడు. సార్ అసలే పేదవాళ్ళంటే సార్కి ఎంతో అభిమానం. ప్రతి సేవ చేయడానికి ఎప్పుడు ముందంజలో ఉంటాడు. ఆ సార్ యొక్క అడుగుజాడల్లో మన ప్రతి సమస్యని సార్తో చర్చించి మన వార్డును, మన డివిజన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని మేము కూడా హామీ ఇస్తున్నాం. తప్పకుండా మీరు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి. తర్వాత మేము ఏం చేస్తామనేది ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, చేస్తామనేది కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా 43వ వార్డులో మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే ఈ డివిజన్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులతో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మనతో పాటు కార్పొరేటర్ అభ్యర్థి చిలువేరి జ్యోతి శ్రీనివాసులు తెలిపారు.